శని వర్గులకి రాహు శుభుడు, విష్ణు లగ్నాలకి కేతు శుభుడు. ఎలాగంటే 8 దిక్కులు అన్ని గ్రహాలకి ఇచ్చేశాడు భగవంతుడు. ఇచ్చేసిన తర్వాత రాహుకి నైరుతి ఇచ్చాడు. రాహుకి నైరుతి ఇచ్చిన తర్వాత 8 దిక్కులకి 8 గ్రహాలు సరిపోయాయి. ఈ 9వ కేతు మిగిలిపోయాడు. కేతు మిగిలిపోయినప్పుడు గురువు తన దగ్గర పిలిచి చోటు ఇచ్చాడు అనమాట. అందుకని కేతు గురువర్గంలోకి వచ్చాడు. చాలా సాత్విక గ్రహం కేతు. రాహు అలా కాదు, చాలా మొండి గ్రహం. రాహు కనుక పాపుడయ్యి విష్ణు లగ్నం వాళ్ళకి రాహు మహాదశ వచ్చిందంటే చాలా బాధపడతారు వాళ్ళు. అలాగే కానీ అన్ని లగ్నాలకి రాహు వచ్చాడని భయపెడితే అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే రాహు సర్పాలకి వాటికి కారకుడు. రాహు వ్యతిరేకమైన లగ్నాలు ఏవంటే విష్ణు లగ్నాలు. విష్ణు లగ్నాలు అంటే మీనం, మేషం, కటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు. ఈ 6 లగ్నాలకి రాహు బాధ పెడతాడు. అంటే రాహు అంటే మామూలుగా పాము, సర్పాలు, విషము, అన్ని విష జంతువులు అన్నీ రాహు అంటే క్రిమికీటకాలు. ఇప్పుడు మొన్న వచ్చింది కదా కరోనా, దానికి కూడా రాహువే కారకుడు. అది రాహు ఆ విధంగా మనుషుల్ని బాధ పెడుతూ ఉంటాడు అనమాట. కేతువు అంత క్రూరత్వం లేదు, కేతువు సాత్వికంగా పోతాడు. ఒక జాతకంలో రాహు శుభుడయ్యి అంటే శని వర్గులకి రాహు శుభుడయ్యి రాహుదశ అయిపోతే కేతు బాధ పెడతాడు. ఇదే విష్ణు వర్గులకి కేతు అయిపోయిన రాహు ఉంటే రాహు బాధ పెడతాడు. ఇప్పుడు రాహు కేతువు ఈ 2 గ్రహాలు ఏ ఒక్కళ్ళకి పాపులు కాదు, శుభులు కాదు. చెప్పాను కదా, గురువర్గులకి కేతు శుభుడు, శని వర్గులకి రాహు శుభుడు. అందువల్ల ఏంటంటే పాపుడైన వాళ్ళకే దానం ఇచ్చుకోవడం కానీ దోష పరిహారం చేసుకోవడం కానీ చేయాలి, కానీ మిగిలిన వాటికి అనవసరంగా దోష పరిహారాలు చేసుకోకూడదు. శ్రీకాళహస్తి వెళ్ళిపోయి రాహుకి కేతుకి అవి చేయడం అనేది అంత సమంజసం కాదు. సర్పబంధం అని కానీ అంటే రాహు పెట్టే బాధలు ఏవైతే ఉన్నాయో అంటే సర్పం ద్వారా వచ్చే బాధలు, సర్పం కాటేయడం కానీ బాధ పెట్టడం కానీ అదంతా గురువర్గులకి ఉంటుంది కానీ శని వర్గులకు ఉండదు. ఎందుకంటే శని రాహులు ఇద్దరు 2 విషగ్రహాలు, 2 విషాలే. హీనమైన వాటికి అన్నిటికీ అవే కారకులు. అంటే క్రిమికీటకాలకి రాహు కారకుడు, హీనమైన పదార్థాలకి శని కారకుడు. ఏళ్ళనాటి శని అని చెప్పుకున్నాం కదా, ఆ ఏళ్ళనాటి శని ఎలాగో గురువు శని వర్గులకి అలాగే అంతకన్నా ఎక్కువ బాధ పెడతాడు. లగ్నంలో ఎక్కడున్నా సరే బాధ పెడతాడు. శని గురువర్గులను బాధ పెడతాడు, దాన్ని ఏళ్ళనాటి శని అంటాం. అలాగే గురువు శని వర్గులను కూడా చాలా బాధ పెడతాడు. అది గురువే కదా, గురువు చాలా మంచి గ్రహం, బాధ పెట్టాడు అనుకుంటే చాలా తప్పు.